వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. రాజస్థాన్ ఉదయపూర్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఒక విదేశీ మహిళను సిగరెట్ తాగుదాం దా అని చెప్పి కారులో ఎక్కించుకుని తను అద్దె రూమ్ లోకి తీసుకెళ్లి ఆమె పైన అత్యాచారం చేశాడు. ఈమెకి భాష రాదు, ఈమె చెప్పినా ఎవరు పట్టించుకోరు, పైగా ఈమెది ఇండియా కూడా కాదు అని చెప్పేసి ఆ వ్యక్తి చాలా లైట్ తీసుకున్నాడు. కానీ ఆ మహిళ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళి ఈ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోలీసులు ఇతని గురించి దాదాపు ఒక 3 days నుంచి కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఒక 4 teams కింద డివైడ్ అయిపోయారు. అయితే దొరికాడు. ఆ వ్యక్తి పేరు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పేరు మార్చుకున్నాడు నాకు తెలిసి. అయితే ఈ వ్యక్తి మొబైల్ తీసుకుని ఆ పూర్తి డీటెయిల్స్ అని కూడా చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అలాగే అక్షయ్ కుమార్, వీళ్ళ ఫిలిమ్స్ అన్నిటికీ కూడా ఇతను కాస్టింగ్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ మహిళను ఎలా లోబర్చుకున్నాడు? ఈ మహిళ ఏమైనా అబద్ధం చెబుతుందా, లేకపోతే నిజంగానే ఈ డైరెక్టర్ ఆమె పైన అత్యాచారం చేశాడా అనే విషయాన్ని పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో సిద్ధార్థ్ కొన్ని సీరియల్స్, అలాగే కొన్ని మూవీస్, కొన్ని డ్యాన్స్ షో, సో వీటన్నిటికీ కూడా ఇతను కాస్టింగ్ డైరెక్టర్ చేస్తూ ఉంటాడు. అంటే కాస్టింగ్ డైరెక్టర్ పని ఏంటంటే మూవీస్లో సప్లై చేయడం, మనుషులను కావాలంటే వాళ్ళని సప్లై చేయడం. అంటే మూవీ టీం వీళ్ళని అప్రోచ్ అవుతారు. ఒక క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్కి ఒక లేడీ కావాలి, లేదంటే ఒక జెంట్ కావాలి, లేదంటే ఒక చిన్న బాబు కావాలి, సో ఒక వృద్ధురాలు కావాలి, ఏజ్డ్ క్యారెక్టర్స్ కావాలి, ఇట్లా వీళ్ళని అప్రోచ్ అవుతారు. అప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న కొంచెం లిస్ట్ అంతా కూడా తీసి వీళ్ళని వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ విదేశీ మహిళ కూడా ఒక చిన్న మొబైల్కి సంబంధించిన యాడ్ చేయడానికి ఫ్రాన్స్ నుంచి వచ్చింది ఇక్కడికి. ఫ్రెంచ్ మహిళ, తన పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, లేదంటే తన పేరు నేను చెప్పే ప్రయత్నం చేసేవాడిని. అయితే ఆ వచ్చిన మహిళను అనుకోకుండా ఒక పార్టీలో కలిశాడు. అది కూడా టైగర్ హిల్ అనే ఒక ప్రాంతంలో గ్రీక్ ఫార్మ్ అండ్ రెస్ట్రో కేఫ్, ఈ కేఫ్లో కలిశారు. తర్వాత సరదాగా అక్కడ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. సిగరెట్ తాగుదాం అంటూ కూడా వెళ్దాం బయటకు అంటూ తన కారులో ఎక్కించుకుని ఎక్కడైతే తన అద్దె తీసుకున్నాడో ఒక ఇంటికి, ఒక రూమ్కి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడనేది ఇప్పటి వరకు బయటకు వస్తున్న వార్త. పోలీసులు చెప్తున్న కథనం కూడా అదే. అంటే సిగరెట్ తాగాలంటే రూమ్కే వెళ్ళాలా? పాన్ షాప్లు ఉంటాయి, చాలా షాపులు ఉంటాయి. కేఫ్లో కూడా కొన్ని కేఫ్స్లో కూడా ఇలాంటి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అనుమతిస్తారు. కానీ ఇతను మాత్రం రూముకి తీసుకెళ్ళాడి అత్యాచారం చేస్తాడని మహిళ కంప్లైంట్ ఇచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే అంటే ఏ మహిళ కూడా సిగరెట్ కోసమే రూమ్కి వెళ్తుందంటే నమ్మరు. మీరు నమ్ముతారా? నేనైతే అసలు నమ్మను. సిగరెట్ ఎవరు కూడా తాము నివాసించే గదిలో తాగాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే తాగినంత వరకు బాగానే ఉంటుంది, తాగేసిన తర్వాత స్మెల్ పడదు చాలా మందికి. సాధారణంగా సిగరెట్ తాగుతున్నప్పుడు కూడా పక్కనున్న ఎవరైనా ఉంటే సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి ఆ స్మెల్ పడదు. సో ఈ రకంగా ఆ స్మెల్ అనేది చాలా మందికి పడదు. అయితే ఈ మహిళ కంప్లైంట్ మాత్రం సిగరెట్ తాగడానికి తీసుకెళ్లి నా పైన అత్యాచారం చేశాడని మాత్రం కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది నమ్మాలా? మీరేమంటారు? సో అంటే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మీ ఆలోచన ఏంటి? ఒకసారి ఒక 2 minutes మీరు బాగా ఆలోచించి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. బహుశా ఇక్కడ విదేశీ మహిళ కావడంతో కొంచెం ఇది ఇంకా ఇదైపోయింది. అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఇష్టపడే ఆధార్ కార్డులు తెచ్చుకుని ఓఏ రూమ్కి వెళ్తారు. ఓఏ రూమ్కి ఎవరు వెళ్తారు? ఎక్కువగా మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, మేజర్స్ అయ్యి ఉండి ఒక 20 to 25 years ఉన్న వాళ్ళు ఓయోలో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి. అయితే తర్వాత ఓయోకి వెళ్ళొచ్చేసిన తర్వాత కొంతమంది అమ్మాయిలు అతని పైన కేసులు పెట్టేస్తారు, రేప్ కేసులు పెట్టేస్తారు, లేకపోతే నా ఏదో నా జాకెట్ చింపడనో, లేకపోతే నా చీర లాగడనో, నా పైన అసభ్యంగా ప్రవర్తించడనో, ఇలాంటివన్నీ కూడా వస్తుంటే కేసులు పెట్టేస్తారు. పోలీసులు వచ్చి ఆ అబ్బాయిలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా జరిగేది ఇదే తంతు. కానీ ఎవరు కూడా పూర్తిగా దర్యాప్తు చేసే ప్రయత్నం చేయరు, ఇంకో కోణంలో చూసే ప్రయత్నం చేయరు. అసలు నువ్వు అబ్బాయితో ఎందుకు వెళ్ళావు, దేని గురించి వెళ్ళావు,
ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ మొబైల్స్ వాడుతున్నారు. సింగిల్‌గా ఎవరైనా ఒక అబ్బాయి పిలిస్తే ఎవరైనా వెళ్తారా అసల? నిజం చెప్పండి. ఎవరైనా వెళ్తారా? ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం చేయరు. అలాంటిది ఇలా కొంతమంది వెళ్ళి తర్వాత వాళ్ళు సరదా తీర్చుకున్న తర్వాత బయటకొచ్చి పోలీసుల దగ్గర కేస్ పెడతారు. అయితే నువ్వు డబ్బులిస్తే నేను కేస్ పెట్టను. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కేస్ పెట్టేస్తా. లేదంటే నన్ను పెళ్లి చేసుకో. లేదంటే కేస్ పెట్టేస్తా. ఇవే జరుగుతూ ఉన్నాయి. అంటే ముందే చెప్పుకుంటారన్నమాట. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండను, కలిసి ఉండను. కొన్ని రోజులు మాత్రమే. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఇలా చెప్పుకుంటూ ముందు నుంచే ఒక అగ్రీమెంట్ చేసుకుంటారాళ్ళు. మొబైల్ చాట్స్‌లోని ఆటిల్లోనే. సో, తర్వాత ఇదైపోతారు. తర్వాత అమ్మాయి కాస్త ఇంకా చనువుగా ఉండడం. తర్వాత తనపై అనుకోకుండా ప్రేమ రావడం. కానీ అబ్బాయి మాత్రం ఒక్క కమిట్మెంట్‌తో ఉంటాడు. మన పని అయిపోయిందా? తను దూరం పెట్టేయాలంతే. తర్వాత అమ్మాయి మాత్రం ఇలాంటి స్టంట్‌లన్నీ కూడా ఏస్తా ఉంటారు. తర్వాత అబ్బాయిలందరూ కూడా జైల్‌లో ఊసలెక్క పెడతా ఉంటారు. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేనంతే. దయచేసి ఎవరు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకునే ప్రయత్నం చేయకండి. అండ్ ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నిజంగా జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్‌లో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు. ముఖ్యంగా సిటీస్ లాంటి ఏరియాస్‌లో ఎక్కువగా ఇలాంటివే జరుగుతున్నాయి. పాపం ఊరు నుంచి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. సో, వీళ్ళేంటంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి వీళ్ళకి మనీ పంపిస్తా ఉంటారు. ఆ మనీనంతా కూడా వీళ్ళ ప్రేమ పేరుతో చెప్పి అవన్నీ కూడా ఖర్చులు పెడతా ఉంటారు. సరిగ్గా ఫీజు కట్టలేరు, సరిగ్గా చదువుకోలేరు. హాస్టల్ రూమ్స్‌లోనో లేకపోతే ఓయో రూమ్స్‌లోనో హ్యాంగ్ చేసుకొని చనిపోతున్నారు. అవునా? కాదా? అనే విషయాన్ని మీరు మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ విషయానికొస్తే, ఈ కాస్టింగ్ డైరెక్టర్ విషయానికొస్తే ఇతను చేసింది నిజానికి తప్పే. కానీ మనం వేరే కోణంలో కూడా చూడాలి. నువ్వు సిగరెట్ కోసమే నిజానికి అతనితో పాటు వెళ్ళిపోయావా? ఎలా ఎలా వెళ్తావు? సో, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక డిస్కషన్ నడిచుంటది. సో, ఇతను కాస్టింగ్ డైరెక్టర్ కాబట్టి రెమ్యూనరేషన్ దగ్గర ఏమైనా గొడవ అయ్యుంటది. నాకు తెలిసి ఇతను రెమ్యూనరేషన్ పూర్తిగా ఇచ్చుండడు. లేదంటే ఈమె ఎక్కువగా డిమాండ్ చేసుంటది. లేదంటే అసల రెమ్యూనరేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇతను ఎగ్గొట్టేసుంటాడు. సో, దానివల్ల తీసుకెళ్ళి ఇస్తానని చెప్పేసి తన పైన ఏదైనా చేసుంటాడు. సో, అనేక కోణాల్లో ఆలోచించి అరెస్ట్ చేయాలి. కానీ అనేక కోణాల్లో దర్యాప్తులు చేయకుండా చాలామంది మగవాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. అండ్ దీని గురించి ఒకసారి పూర్తిగా మరింత విషయాన్ని కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్ అసలు ఏం చేశాడు? ఎలా తీసుకెళ్ళాడు? అనే దాని గురించి ఒకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు విని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిగరెట్ తాగుదామంటూ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని చిత్తోర్గఢ్‌లోని గంగారూర్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ యోగేష్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఫ్రాన్స్‌కు చెందిన ఒక మహిళ 2 రోజుల క్రితం తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. సిగరెట్ తాగుదామని చెప్పి తనను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసులో విదేశీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుల కోసం వెతకడానికి పోలీసులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు నిందితుడు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్ను పోలీసులు పట్టుకున్నారు. జూన్ 22న విదేశీ మహిళ ఉదయ్‌పూర్‌కు వచ్చింది. పోలీసులు దర్యాప్తులో నిందితుడు చిత్తోర్గఢ్‌లోని గంగారూర్ నివాసి అయిన సినిమాలో యాడ్ సాంగ్, సీరియల్స్‌లో కాస్టింగ్ వర్క్ చేస్తుంటాడని తేలింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ సినిమాల్లో కూడా కాస్టింగ్ వర్క్ చేస్తా ఉన్నాడు. ఒక మొబైల్ కంపెనీకి సంబంధించిన ప్రకటన కోసం విదేశీ మహిళ జూన్ 22న ఉదయ్‌పూర్‌కు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆమెకి మాయమాటలు చెప్పాడు. టైగర్ హిల్‌లోని గ్రీక్ ఫార్మ్ అండ్ రెస్టో కేఫ్‌లో చిన్న పార్టీ జరిగింది. అయితే విదేశీ మహిళ నిందితుడు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్ చాలాసేపు మాట్లాడాడు. దీని తర్వాత అతను ఆ మహిళను ఆకర్షించి సిగరెట్ తాగుదామంటూ తన కారులో తన అద్దె ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. సో గైస్, చూశారు కదా, పాపం సిగరెట్ తాగుదామని చెప్పి రూమ్కి వెళ్ళింది. అనుకోకుండా తనపైన అత్యాచారం జరిగింది. అయితే పోలీసులు దీన్ని ఖచ్చితంగా కొన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిజమేంటనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ అంటే నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ని ఎంచుకొని చెప్తున్నానంటే, వాళ్ళు ఏం మగవారైనా సరే ఒంటరిగా రూమ్కి పిలిస్తే ఏ ఆడవాళ్ళు కూడా వెళ్ళరు. ఇష్టపూర్వకంగానే వెళ్తారు. ఎవరు కూడా ధైర్యం చేసి వెళ్ళరు. అంత అమాయకులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడంతా కూడా చాలా చాలా మొబైల్స్ ఉన్నాయి. సిస్టమ్స్ బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్
ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. సో, తెలియకుండా ఎవరు కూడా చేయరు. సో, ఈ మహిళ కూడా అలానే వెళ్ళింది. దాని తర్వాత ఏం గొడవ జరిగిందో ఏంటో తెలీదు. తన పైన ఏం జరిగిందో కూడా తెలీదు. వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. సో, ఇది కాస్త నాకు నమ్మడానికి కొంచెం సౌఖ్యంగా లేదు. మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను ఎక్కడైనా సరే తప్పు మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను మరొక వీడియోలో చేసే ముందు నేను ఆలోచించి ఆ తప్పుని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తాను.